ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం 2 ఏళ్ళు పూర్తి చేసుకోబోతుంది. అక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2.5 ఏళ్ళు అంటే హాఫ్ ఆఫ్ ది టర్మ్ అవుతుంది. ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్‌లో ఒక మనిషి కావాలి ఒక అనాలిసిస్ చేయడానికని నేను ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అయింది. ఎలా ఉన్నాయి సార్ 2 ప్రభుత్వాలు మీ ఒపీనియన్? 2 కొంచెం వేరువేరుగా చూడాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఏమైంది, 5 ఏళ్ళు బాగా సంక్షేమాన్ని బాగా అమలు చేశారు జగన్ రెడ్డి ప్రభుత్వం. కానీ సంక్షేమం తప్ప ఇంకో పరిపాలన లేదని చెప్పని ఒక విచిత్రమైన వితండవాదాన్ని తీసుకొచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ పార్టీ ఆ వాదన చేయాల. అసలు సంక్షేమం ఎందుకు? అది పెత్తందారుల కోసం. సంక్షేమం ఎందుకు కావాలా? సంక్షేమం కాదు, అభివృద్ధి ఎందుకు? మౌలిక సదుపాయాలు ఎందుకు? సంక్షేమం చాలు, బటన్ నొక్కుతున్నాం అని చెప్పని. ప్రజలకి సంక్షేమం కావాలన్న కోరిక ఉంది, కానీ సంక్షేమం చాలదు, మా పిల్లల బతుకులు బాగుపడాలంటే పెట్టుబడులు మౌలిక సదుపాయాలు కావాలని అర్థమైంది. రెండోది ఏమైంది, ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రభుత్వాల్లో అవినీతి ఉన్నది. మనకి చట్టబద్ధ పాలన అది బడితున్నాడు బరే మన దేశంలో, మనందరికీ తెలుసు. అన్ని రాష్ట్రాలు అదే పరిస్థితి, ఏ పార్టీ ఉన్నా కూడా. ఆంధ్రప్రదేశ్లో కొంచెం బరి తెగించారు, గీత దాటారు. ఒక గూండా రాజ్యం అన్నది మనకేం బతుకుతే వేరే మార్గం లేదనే పరిస్థితి కల్పించారు. నా దృష్టిలో దానికి ఈ రెంటిని వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు. ఎంత మేరకు ఈ కొత్త ప్రభుత్వం లేకపోతే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం దాన్ని మార్చింది. మౌలిక సదుపాయాల కల్పనకి పెట్టుబడులకి పెద్దపీట మాట వాస్తవం. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆ క్రెడిబిలిటీ ఉండదు, ఆ చరిత్ర ఉండదు, ఆ నమ్మకం ఉండదు. అంతవరకు ఓకే. కానీ ఏం చేశారు, రాజకీయ భయం వల్ల, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఓడిపోతామన్న భయం వల్ల ఆ సంక్షేమాన్ని మరిన్ని రెట్లు పెంచి లేని డబ్బుని దానికి ఖర్చు పెట్టే పరిస్థితిలో ఉన్నారు. దాంతో రాష్ట్రం ఆర్థికంగా చాలా చాలా సంకట స్థితిలో ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చేనాటికే సంకటంలో ఉన్నది, ఇప్పుడు మరింత సంకటంలోకి జారిపోతున్నది. అంచేత ఎక్కడో ఒక చోట కనీసం ఒక రూల్ పెట్టుకోవాలి. మనం సంక్షేమం ఎంతైనా చేద్దాం, ప్రభుత్వం ఖర్చులు జీతభత్యాల కోసం కానీ పెన్షన్ల కోసం కానీ పరిపాలన వ్యయం కోసం ఎంతైనా ఖర్చు పెడదాం, కానీ మన డబ్బులతోనే. అప్పు చేసి పప్పు కూడా ఉండకూడదు. అప్పు చేసిన డబ్బు ఖచ్చితంగా పిల్లల కోసం ఆస్తులను కూడబెట్టాలి, పెట్టుబడులు రావాలి, మౌలిక సదుపాయాలు పెరగాలి. ఆ ఒక్క రూల్ పెట్టిన దాన్ని కనుక అమలు చేసేటైతే ఒక కుదుటకు వస్తుంది. ఎందుకంటే ఆర్థిక అభివృద్ధి జరుగుతున్నప్పుడు అప్పుల భారం కాలక్రమేణా కనుక మీరు అదనపు అప్పుల్ని కనుక కేవలం మీరు పెట్టుబడులకే పెట్టినట్టయితే, రోజువారీ ఖర్చులకు కాకుండా ఇంకా లోటు లేకుండా ఉన్నట్టయితే కొంతకాలం పోయి అదుపులోకి వస్తుంది. అలా కాకుండా ప్రతిరోజు కూడా ఇంకా లోతు తవ్వుతూ ఉంటే ఇంకా బావి నుంచి బయటపడలేదు. ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. మిగతా విషయాల్లో పెద్ద తేడాలు. అధికార కేంద్రీకరణ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అవినీతి అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. మనం చాలా ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఏ పార్టీ అయినా 30 కోట్లు ఖర్చు పెట్టడము, డబ్బులు ఇది కదా మనకి మన రాజకీయ సంస్థ అది కదా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక యాక్సెప్టబుల్ లెవెల్స్ ఆఫ్ కరప్షన్. ఇప్పుడు దాకా తమిళనాడు మరి ఒక వాళ్ళల్లో చిక్కుకున్నారు. ఇక తెలంగాణ పరిస్థితి ఏమిటి? బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా లోపాలు ఉన్నాయి. సరే, కుటుంబ పాలన, అధికార కేంద్రీకరణ, అవినీతి ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్న తేడా లేకుండా రాష్ట్ర విభజన తర్వాత ఆ వైషమ్యాలను తొలగించేశారు పూర్తిగా. రెండోది, కొంతమేరకు అటు సంక్షేమాన్ని గట్టిగా అమలు చేస్తూనే అభివృద్ధికి కూడా కొంత సమతూకాన్ని పాటించారు. కాబట్టి మీరు నిజాయితీగా మాట్లాడితే హైదరాబాద్ నగరం కావచ్చు, తెలంగాణ మౌలిక సదుపాయాలు కావచ్చు, ఆర్థిక అభివృద్ధి పేటలు వేయడం కావచ్చు, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినటువంటి హైదరాబాద్ అభివృద్ధి, రాజశేఖర దగ్గర కొనసాగించిన అభివృద్ధి దాన్ని కొనసాగించడం కావచ్చు జరిగింది. తెలంగాణ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైంది, జగన్ రెడ్డి లాగా అభివృద్ధికి వ్యతిరేకంగా ప్రవర్తించట్లేదు, మాట్లాడట్లేదు. కానీ సంక్షేమానికే పెద్దపీట వేసి పచ్చగా ఉన్న రాష్ట్రం 2014 కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు చాలా సంపన్న రాష్ట్రం, దేశంలో అతి ఎక్కువ మిగులున్న రాష్ట్రం. ఆ రాష్ట్రం నెల జీతాలు ఇవ్వడం అట్లాగనే పరిస్థితికి వచ్చారు. ఈ మధ్యకాలంలో హైకోర్టులో కేసులు ఉన్నాయని నేను పేపర్లో చూశాను. ఏమిటి, రిటైర్ అయిపోయిన ఉద్యోగులకు పాపం వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బులు ఇవ్వక, అది వాళ్ళ హక్కు. అది రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వక వాళ్ళు కోర్టులకు వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు ఏదో దశల వారీగా ఇన్స్టాల్మెంట్స్లో కడతామని చెప్తున్నారు. అలాగే మరి ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి మనకి ఈ ఫీ రీయింబర్స్మెంట్ స్కీమ్ ఉన్నది. ఈ కాలేజీలకు 1000 కోట్ల రూపాయల బకాయిలని మేము పొమ్మని మండేస్తున్నారు. ఒక్క కాలేజీ మంచి ప్రమాణంలో ఉన్న కాలేజీ నాకు తెలుసు 150 కోట్లు 200 కోట్ల బకాయిలు ఒక్క కాలేజీగా ఉన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకం అంటే రాజశేఖర గారు పెట్టారు, బాగా పాపులర్ స్కీము. దానికి హాస్పిటల్ కొన్ని 100 కోట్ల బకాయిలు ఉన్నారు. అరే, ఉన్న పథకాలు అమలు చేయని పరిస్థితి వచ్చి, జీతభత్యాలు లేకపోతే ఇవ్వలేని పరిస్థితి వచ్చి ఎంత సంకటంలో ఎందుకు తీసుకొచ్చారు రాష్ట్రాన్ని? కాబట్టి కొంచెం పునరాలోచించాలి. ఓటే పరమాత్మ,
ఓటు కోసం భవిష్యత్తు నాశనం పర్లేదంటే భవిష్యత్తు ఈవేళ రేపులా అనిపిస్తుంది, రేపటికి వచ్చేసింది, భవిష్యత్తు వచ్చేసింది, మూల్యం చెల్లించాలి. ఇవి సమస్యలు.